మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా వరుణదేవునికి సూక్తములు, అనుపాకములు, పారాయణాలు, జపాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏసీ అండ్ ఈవో సునీల్ కుమార్, ట్రస్ట్ బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మాతా నృసింహస్య పితా నృసింహ భ్రాతా నృసింహస్య సఖా నృసింహ విద్యా నరసింహ దవరణం నరసింహ స్వామి నరసింహ సకలం నరసింహ. మన మంగళాద్రి క్షేత్రంలో శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దిగు సన్నియందు ఈ రోజున వరుణపారాయణం వైఘానస ఆగంయుక్తంగా విక్షక్షేనారాధన పుణ్యావచనము తర్వాత కలశంలోకి వరుణదేవుని ఆహ్వానం చేయడం జరిగింది. ఇది త్రయాణిక దీక్షతో మన మంగళాద్రి క్షేత్రంలో ఈ యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ యొక్క ఉత్తర్వుల ప్రకారంగా మన మంగళాద్రి క్షేత్రానికి క్షేత్ర దేవస్థానం యొక్క కార్యనిర్వాహక గారు, అదేవిధంగా అసిస్టెంట్ కమిషనర్ సునీల్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో పర్యవేక్షణలో ఈ రోజున స్వామివారికి యొక్క దేవాలయంలో దిగు సన్నిధి యందు ఈ యొక్క వరుణ పారాయణ మన యొక్క ఋగ్వేదం, సామవేదం, అధరణ వేదం ఈ యొక్క చతుర్వేదాల యొక్క చతుర్వేద పారాయణ యొక్క స్వాములతో ఈ రోజున ఈ యొక్క వరుణ పారాయణం త్రయాణిక దీక్షతో జరుగుతుంది కాబట్టి మొదలైంది. దుగ్గిరాల మండలం పెదకొండూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీ కనకపుట్లమ్మ తల్లికి గురువారం గ్రామస్తులు సారెను సమర్పించారు. ఆషాఢమాసం కావడంతో 7వ వార్షికోత్సవంలో భాగంగా అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. తొలుత గ్రామంలో ఉన్న శ్రీ కోదండరామస్వామి ఆలయం నుంచి పసుపు, కుంకుమ, పుష్పాలు, గాజులు, స్వీట్స్, పొంగళ్లు, నూతన వస్త్రాలతో డప్పుల నడుమ వేలాదిగా మహిళలు, గ్రామస్తులు కాలినడకన ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు. అనంతరం ఆలయం చుట్టూ ప్రదక్షిణ జరిపారు. తీసుకొచ్చిన సారెను అమ్మవారికి సమర్పించగా అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమంలో నిర్వహించి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి అడపా శ్రీనివాసరావు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఈవో మాట్లాడారు. జై జై తల్లి పెదకొండూరు తదితర గ్రామ ప్రజలకి మనవి. మా పెదకొండూరు గ్రామంలో ఆషాఢ మాస సందర్భంగా గత 6 సంవత్సరములుగా 50 మందితో మొదలుపెట్టిన ఈ ఆషాఢం సారే కార్యక్రమం అమ్మవారికి ఇప్పుడు 7వ సంవత్సరం దిగ్విజయంగా వేల మందితో జరుపుకోవటం మా పెదకొండూరుకి ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాము. మా శ్రీ కనకపుట్లమ్మ తల్లి అమ్మవారు మహిమగల దేవత. ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి కూడా ఇచ్చేసి మన దేవస్థానంలో ఎంతో మొక్కుబళ్ళు చెల్లించుకుని తమ కోరికలు తీరుతున్న సందర్భంగా ప్రతి ఒక్క దాతలు ఇక్కడ ఏదో వాళ్ళ తోచింది అమ్మవారికి దాతగా కానుకలుగా ఇస్తున్నారు. దాన్ని పురస్కరించుకుని ఈ రోజు మంచిదని చెప్పి ఆషాఢం సందర్భంగా గురువారం రోజు ఉంచుకుని మా గ్రామస్తులందరి సహకారంతో ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా నడపడానికి మా ప్రజలందరూ సహకరించారు. దీంట్లో ప్రతి ఒక్కరూ మా ఊరి నుంచే కాకుండా ఇతర ఊరి నుంచి కూడా ఎప్పటి నుంచో వచ్చేసి ఈ అమ్మవారి సారి కార్యక్రమంలో ఎంతో ఘనంగా చేస్తున్నారు. దీనికి మా పెదకొండూరు తరఫున గ్రామ ప్రజానీకాని అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఇట్లు పెదకొండూరు గ్రామ ప్రజలు మరియు ట్రస్ట్ బోర్డు మెంబర్స్ పెదకొండూరు. ఈ 6 సంవత్సరాల నుంచి ఈ పెదకొండూరు గ్రామంలో గ్రామ ప్రజల సహాయ సహకారాలతో సారెను తీసుకురావడం జరుగుతున్నది. ఈ సంవత్సరం కూడా మన గ్రామస్తుల సహాయ సహకారాలతో అమ్మవారి సారెను తీసుకొని వచ్చి ఉన్నారు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని కోరుకుంటూ ఈ గ్రామ ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం. కనకపుట్లమ్మ తల్లి జై శ్రీరామ్. శ్రీ కనకపుట్లమ్మ తల్లి అమ్మవారికి ఆషాఢ మాస సారె అనేది గత 6 సంవత్సరాలుగా దిగ్విజయంగా రామాలయం దగ్గర నుంచి గ్రామోత్సవంగా కనకతప్పెళ్లతో బయలుదేరి శ్రీ కనకపుట్లమ్మ తల్లికి ఆషాఢ మాస సారెని సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా వందలాది వేలాది మందితో అంగరంగ వైభవంగా 7వ సంవత్సరం కూడా మన శ్రీ
పెదకొండూరులో వేంచేసిన కోదండరామాలయం దగ్గర నుంచి రేణుగుమ్మ తల్లి గుడి మీదుగా గ్రామోత్సవంగా బయలుదేరి వెళ్లి శ్రీ కనకపుట్లమ్మ తల్లి అమ్మవారికి ఆషాఢమాస సారిని సమర్పించడం జరుగుతుంది. దీనికి గ్రామ ప్రజలు, మా కార్యనిర్వహణాధికారి గారు మరియు ఈ యొక్క కొత్తగా నిర్మితులైన ధర్మకర్తల మండలి సభ్యులు అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. వేలాదిగా తరలి వస్తున్నారు భక్తులు. ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. మీ అందరికీ ధన్యవాదములు.